ఇలా చెప్పుకుంటూ పోతే నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నర్ ప్రోగ్రాం నన్ను అడిగితే ఇది ఒక రకమైనటువంటి ప్రజాభిప్రాయం, ప్లెబిసైట్, సంథింగ్ లైక్ ఏ ప్లెబిసైట్. ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయం సరైనదా కాదా, మీరు మాకు మద్దతు తెలుపుతారా లేదా అనుకోనంటే పెద్ద ఎత్తున ప్రజలు 1,04,00,000 మంది, 1,04,00,000 కుటుంబాలు ముందుకొచ్చి, నాట్ ఓన్లీ ఈ పబ్లిక్ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ కాదు, ఇతర సంఘాలు, ఇతర ఆర్గనైజేషన్, మీకు బాగా కొట్టినటువంటి గతంలో మీకు బాగా కొట్టి మిమ్మల్ని లేపి మీరు విజనరని మీకు పొగిడినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మీ పద్ధతుల్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది చాలా తప్పు అని, ఇది చాలా తప్పు, చాలా అన్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టాండ్ కరెక్ట్, మేము దానికి మద్దతు తెలుపుతామని చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళు, ప్రజా సంఘాలు, న్యూట్రల్ ఆర్గనైజేషన్స్, మేధావులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని బలపరుస్తూ ఉన్నారు. అయినా సరే మీరెవరు పద్ధతి మార్చుకోవడం లేదు, వెనక్కి తగ్గడం లేదు. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీ తనయుడే మాట్లాడుతున్నాడు అలాగా. తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భాష చూడండి ఎలా ఉందని చెప్పి తిరిగి మాట్లాడుతూ ఉన్నారు. దీనిపైన న్యాయ పోరాటం చేస్తూ కోర్టులో ఇదే అంశాలని కోర్టులో వేసి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉంటుంది రేపు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరెవరైతే ఈ కాలేజీలను తీసుకొని రావడానికి ముందుకు వస్తారో దయచేసి మీరు ఒకసారి ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ కష్టకాలాన్ని చూసి పబ్లిక్ హెల్త్ సెక్టార్ ఇంపార్టెన్స్ని దగ్గరుండి గ్రహించి పేదలకు మంచి జరగాల, ప్రజలకి అకౌంటబిలిటీ ప్రభుత్వం నుంచి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతోమంది పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకొని కోవిడ్ టైంలోనే వాళ్ళ డిగ్రీలు రిజిస్ట్రేషన్లు అవ్వక పూర్తి కాక వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని మనమే మెడికల్ సీట్స్ పెంచుదాం, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుదాం, ఒక మెడికల్ హబ్ ప్రతి జిల్లాలో క్రియేట్ చేద్దాం. ఒక మెడికల్ హబ్ క్రియేట్ అవుతుంది. ఒక మెడికల్ కాలేజ్ అంటే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ వస్తుంది, నర్సింగ్ కాలేజ్ వస్తుంది, ఇతరత్ర ప్రైవేట్ ఆర్గనైజేషన్ దాని చుట్టూ వస్తాయి, ఉపాధి కలుగుతుంది, ఒక హబ్ క్రియేట్ అవుతుంది, ఒక డెవలప్మెంట్కి ఒక నోడల్ పాయింట్ అవుతుంది. అది ఇన్ని ఆలోచనలు చేసి తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్స్. వాటిని ఎవరో ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి తను నచ్చిన వ్యక్తులు కట్టబెట్టేస్తామంటే రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా చూసి ఊరుకో, దానిపైన ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది ఎంక్వైరీ. ఇలాంటి అంశాలు చరిత్రలో మనకు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇండియా బంగ్లాదేశ్ వార్ టైంలో ఈ ఆయిల్ కంపెనీస్ పెట్టినటువంటి ఇబ్బందులు, ఇండియా బంగ్లాదేశ్ వార్ టైంలో ఆయిల్ కంపెనీస్ పెట్టినటువంటి ఇబ్బందులు చూసి ఆ రోజు ఇందిరాగాంధీ గారు ఆయిల్ కంపెనీస్ అన్నింటినీ కూడా జాతీయకరణ చేశారు, నేషనలైజేషన్ చేశారు. ఆయిల్ కంపెనీస్ నేషనలైజేషన్ జరగాలి, లేకపోతే మనం ఈ ప్రైవేట్ వ్యక్తులతో మనం పడలేము అని చెప్పి, అంటే ఏదో ఒక క్లించింగ్ పాయింట్ ప్రతిదానికి కూడా. లైక్ వైజ్ బ్యాంక్స్ ఆ మాదిరి ఇప్పుడు వచ్చినటువంటి సందర్భం ఇది. ఈ క్లించింగ్ పాయింట్ కరోనా అన్నటువంటిది, కోవిడ్ కష్టకాలం అన్నటువంటిది ప్రభుత్వాల్ని కళ్ళు తెరిపించేటటువంటి నన్ను అడిగితే కష్టమైనప్పటికీ కూడా ప్రభుత్వాల బాధ్యతను గుర్తు చేసేటువంటి ఒక అద్భుత అవకాశం. ఆ సమయంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళకి ఆ కష్టం, ఆ బాధ తెలుస్తుంది తప్ప ఇతర రాష్ట్రాల్లో కూర్చొని జూమ్లో కూర్చొని కబుర్లు చెప్పేటటువంటి వాళ్ళకి తెలియదు ఆ కష్టం ఏంటో. అందుకని మీకు ఈ మెడికల్ కాలేజ్ ఇంపార్టెన్స్ మీరు గ్రహించలేకపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఉన్నటువంటి తేడాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఖచ్చితంగా రద్దు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దోస్ ప్రైవేట్ పార్టీస్, దోస్ ప్రైవేట్ అలయన్సెస్, హూ ఎవర్ కమ్ ఫార్వర్డ్, నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వీటిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం జరుగుతుందని నేనైతే హెచ్చరించదలుచుకున్నాను. నేను ఇన్ని జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా మూర్ఖంగా ఇంకా ముందుకెళ్లాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ఇది ప్రజల్లోనే ఓ రకమైనటువంటి తిరుగుబాటుకి కారణమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మీ నోటితోనే చెప్పారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని. మీరు చేసుకున్న సర్వేలో వచ్చినటువంటి ఫలితం అది. లేటెస్ట్గా ఐఐటిఎన్స్ చేసినటువంటి సర్వే
మీ ప్రజాప్రతినిధుల పట్ల, మీ ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచన ఎలా ఉందనేది మూడ్ ఆఫ్ ఏపీ పీపుల్ అన్నటువంటి సర్వే చూసినా సరే చాలా స్పష్టంగా చెప్తుంది అది ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది. రాబోయే రోజుల్లో ఏదైతే ఈ స్ఫూర్తి కనబరిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ప్రైవేటైజేషన్ అన్నటువంటి అంశం మీద, ఇదే స్ఫూర్తిని మనందరూ కూడా కొనసాగించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమైక్యతను మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సెన్సిబిలిటీతోనే మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వం అనేకం చేస్తా ఉంది. రెడ్ బుక్ అని మనపైన చేస్తున్నటువంటి దురాగతాలు, దౌర్జన్యాలు కావచ్చు, సూపర్ 6 అని చెప్పి ప్రజలకు చేసినటువంటి మోసాలు కావచ్చు. ఇప్పుడు కానీ మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తానంటా ఉన్నాడు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నాడు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నాడు, హార్బర్లు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నాడు, పోర్టులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతానంటా ఉన్నారు, టూరిజం హోటల్స్, టూరిజం ల్యాండ్స్ అన్ని కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఆల్రెడీ పెట్టేశారు. మరి ఇంక రాష్ట్రంలో ప్రజల ఆస్తిగా చెప్పుకోవడానికి మిగిలేది ఏమి కూడా ఉండే పరిస్థితి లేదు. అందుకని ప్రజలే దీన్ని అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎప్పుడు కూడా ప్రజాపక్షం అని చెప్పి మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎనీ క్వశ్చన్స్? రౌడీయిజం ఎవరు చేస్తున్నారు? రౌడీయిజం ఎవరు చేస్తున్నారో మీరు ఒకసారి గమనించుకోండి. మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకపోవడానికి ప్రధాన కారణం, ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఈరోజు పప్పు బెల్లాల్లాగా భూములు పంచాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో? పప్పు బెల్లాల్లాగంటే ఎకరా 99 పైసలు, ఎకరా 10 పైసలు, ఎకరా సంవత్సరానికి 99 రూపాయలు లీజు. ఈ మాదిరి పప్పు బెల్లాల్లా పంచినప్పటికీ కూడా పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రావడానికి ఎందుకు భయపడుతున్నారనేది మీరు ఒకసారి గమనిస్తే గవర్నమెంట్ చేస్తున్నటువంటి దౌర్జన్యం, ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి దౌర్జన్యం, అదానీ లాంటి ఇన్వెస్టర్కి సంబంధించినటువంటి క్యాంప్ ఆఫీస్ని దాడి చేసి డిస్మాంటిల్ చేసి ప్రొడక్షన్ ఆపింది ఎవరు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం ఎమ్మెల్యే అనుచరులు కాదా? జిందాల్ లాంటి ఒక పెట్టుబడిదారుణ్ణి, జిందాల్ లాంటి ఒక పారిశ్రామికవేత్తని జైల్లో పెట్టించే ప్రయత్నం చేసి భయపెట్టి రాష్ట్రం నుంచి బయట పంపించేయాలని ప్రయత్నం చేసింది ఎవరు? ఈ ప్రభుత్వ పెద్దలు కాదా? ఒక చెట్టినాడు సిమెంట్ వాళ్ళ ఇండస్ట్రీకి తాళం వేసేలేదా? ఒక ఎల్ఎన్టీ వాళ్ళ ప్రొడక్షన్ ఆపేసి తాళం వేసేలేదా? ఒక బ్రూవరీ కంపెనీ శ్రీకాకుళం జిల్లాలో మరి మేము వ్యాపారం చేయలేము ఇక్కడని చెప్పి చేతులెత్తాడు, వాస్తవం కాదా? ఈ ప్రభుత్వం చేస్తున్న దాడులు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలకు భయపడి ఏ పారిశ్రామికవేత్త కూడా ఈ రాష్ట్రానికి రావడానికి భయపడితే చివరికేమో ఫ్రీగా భూములు ఇచ్చి, రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా ఫ్రీగా భూములు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని రప్పించుకునేటటువంటి దౌర్భాగ్య స్థితిలోకి ఈరోజు మనం వచ్చాం. రౌడిజం చేస్తున్నది ఎవరు? రౌడిజం చేసింది ఎవరు? పెట్టుబడిదారులను భయపెట్టింది ఎవరు? దావోస్ వేలు ఉత్త చేతులతో తిరిగి వచ్చింది ఎవరు? ఈరోజు ఈ రాష్ట్రంలోకి వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కృషి. నేను చెప్పింది నిజం కాదా? గ్రీన్ ఎనర్జీలో వస్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి కాదా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. గ్రీన్ కో, అదానీ, ఎన్టీపీసీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి కృషి. డేటా సెంటర్స్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి అదానీ డేటా సెంటర్ని? మీరు మీ సొంత మనుషులకి సత్వా అన్నటువంటి కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ అండి, వాళ్ళకి మీరు ఫ్రీగా భూములు ఇస్తారా? సమ్ ఏఎన్ఎస్ఆర్ అనుకుని ఏదో కంపెనీ, వాళ్ళు ఏదో వైజాగ్లో WTO వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి ఒక టవర్స్ కడతామంటే మీరు ఫ్రీగా ఇస్తారా?
ఇస్ ఇట్ నాట్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ? రహేజా గ్రూప్కి ఇచ్చారు. ఇస్ ఇట్ నాట్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ? ఏం మాట్లాడుతున్నారు? ఎవడు రౌడీజం చేస్తున్నాడు? సొంత మనుషులు మీరు భూములు ఇచ్చుకోవడానికి మీరు అప్పనంగా ఇస్తా ఉన్నారు. ఏం చెప్తున్నది? ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకి అప్పనంగా కట్టుబెడితే ప్రభుత్వం తిరిగి టేక్ ఓవర్ చేసుకుంటామంటుంది. ఎస్, దట్ ఈజ్ అవర్ స్టాండ్. అందుకే ముందుగానే ఆ వ్యక్తులు కూడా చెప్తున్నాం మేము, ఇందులో ఎలాంటి లుక్ బ్యాక్ లేదని చెప్పి నేనైతే తెలియజేయదలుచుకున్నాను. డిప్యూటీ సీఎం గారి మోటో అంటే ఐ థింక్ మేబీ ద క్వశ్చన్ ఈజ్ ఎబోవ్ మై వాట్ ఐ మీన్ గ్రేడ్ అనుకోవచ్చు నేను. బట్ స్టిల్ ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. నేను ఆ మధ్యన ఎక్కడో బీఫ్ గోమాంసం సుమారుగా 1,00,000 టన్నులో 1,00,000 కేజీలు వైజాగ్లోనే ఒక గోడౌన్లో దొరికింది. ఇంత పెద్ద ఎత్తున బీఫ్ వ్యాపారం మీ రాష్ట్రంలో జరుగుతుంది, గోవధ జరుగుతుంది అని చెప్పి ప్రజలందరూ గగ్గోలు పెట్టారు. జస్ట్ హ్యాపెన్ 1 month బ్యాక్. ఇదే కదా, ఒక్క మాట మాట్లాడారు ఆయన. ఒక్క మాట, చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. మీరు ఒక్క మాట మాట్లాడారా? మీరు సనాతని కదా, మీరు హిందూ ధర్మ పరిరక్షకులు కదా. మీరు ఇంత పెద్ద ఎత్తున గోవధ జరిగి ఇంత పెద్ద ఎత్తున బీఫ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నడూ రాలేదు. ఇలాంటి చర్చ రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అంటే అంత నీట్గా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను కంట్రోల్లో పెట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛిత ఇబ్బందులు లేకుండా, ఇలాంటి ఇలిసిట్ వ్యాపారాలు జరగకుండా. ఈరోజు మీ హయాంలో జరుగుతుంటే మీరు ఒక్క మాట మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మన పరకామణి ఇష్యూ మీద ప్రెస్ మీట్లో మాట్లాడారు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం, కోర్టులో జరిగినటువంటి, లోక్ అదాలత్లో జరిగినటువంటి, జడ్జి ఆధ్వర్యంలో జరిగినటువంటి సెటిల్మెంట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీడియా ముందుకు వచ్చి అంటారు, మీ మతంలో జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా? మీ మతంలో జరిగితే ఇంత చిన్న సమస్యలు మీరు మాట్లాడతారా? నిజంగా ఎలాగా ఇది ప్రజాప్రతినిధులు అంటే ఇంక ప్రజలు ఏమి అబ్జర్వ్ చేయడం లేదని అనుకుంటారా? ప్రజలేమి వీళ్ళ పద్ధతుల్ని, వీళ్ళ మాటల్ని ఎవరు అబ్జర్వ్ చేయడం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, మనం మాట్లాడిందే వాళ్ళ చెవిలోకి చేరుతుందిలే అని అనుకుంటా ఉంటారా? సనాతని అని చెప్పుకొని మీరు ఇంత పెద్ద ఎత్తున బీఫ్ వ్యాపారం జరుగుతుంటే మీరు మాట్లాడరు. పరకామణి గురించి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు పరిధిలో జరిగినటువంటి సెటిల్మెంట్ ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదుగా, భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి చేయలేదుగా. కోర్టు పరిధిలో లోక్ అదాలత్ అంటే కోర్టు పరిధిలో జరిగినటువంటి సెటిల్మెంట్ గురించి ఆ రోజు జరిగినటువంటి అంశాలు మాట్లాడితే మీ మతంలో జరిగితే మీరు ఎలాగే ఊరుకుంటారా అని అడగటం ఆయన యొక్క సంకుచిత భావాలకి ఇది ఒక నిదర్శనం. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మతం గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు, మతాల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రాలని పరిపాలిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని గమనించమని కోరుతున్నాం. ఇంత జరుగుతున్నా ఆయన ఏం మాట్లాడరు. ఆయన నువ్వు ఏ ప్రశ్న అడుగు, మీరు ఏ ప్రశ్న అయినా అడగండి, 15 ఏళ్ళు యు ఆస్క్ ఎనీ క్వశ్చన్, మేము 15 ఏళ్ళు కలిసి ఉంటాం, 15 ఏళ్ళు మాకు అవకాశం ఇవ్వండి, ఒకటే పాట. యు ఆస్క్ ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్, ది ఆన్సర్ ఈజ్ సేమ్, 15 ఏళ్ళు కలిసి ఉంటాం. అందుకనే నేను మాట్లాడరు అంతే. ఇది రకమైనటువంటి కాంట్రాక్ట్ పాలిటిక్స్ నా ఉద్దేశంలో. ఇట్స్ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్ పాలిటిక్స్. 15 years కాంట్రాక్ట్, అది దట్ విల్ గో ఆన్.